తిరుపతిలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ఓ హోటల్పై దాడి కలకలం రేపింది. టౌన్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హోటల్లోని ఫర్నిచర్ సామగ్రిని ధ్వంసం చేసి నష్టం కలిగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటన వెనుక టౌన్ క్లబ్ సభ్యుల హస్తం ఉండొచ్చని హోటల్ నిర్వాహకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టౌన్ క్లబ్లోని హోటల్ను పెద్ద మొత్తంలో లాంగ్ లీజ్కి ఇవ్వడానికి కొందరు ప్రయత్నించారని, అయితే ప్రస్తుతం ఉన్న లీజ్దారుడు స్థలాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరించడంతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ వ్యూహం ఫలించకపోవడంతో బెదిరింపుల్లో భాగంగానే హోటల్పై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. హోటల్ నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దాడికి గల అసలు కారణాలు ఏమిటి, ఇందులో ఎవరి ప్రమేయం ఉంది అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మేము ఆర్కే మీట్ ఫుడ్ నుంచి మాట్లాడుతున్నాము. గత 40 సంవత్సరాలుగా ఆర్కే మీట్ ఫుడ్ని మా బావగారు రన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి కృష్ణతేజ దీన్ని నడుపుతున్నాడు. దీన్ని బలవంతంగా ఖాళీ చేయించేదానికి క్లబ్ యాజమాన్యం ప్రయత్నించింది. మేము రిక్వెస్ట్ చేసాం వాళ్ళకి కొద్దిగా టైం కావాలనేసి. వాళ్ళు అనవసరంగా మమ్మల్ని ప్రెజర్ పెట్టేదానివల్ల వెస్ట్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేశాము. తర్వాత మళ్ళీ ప్రెజర్ పెట్టిన దానివల్ల మేము కోర్టుకి ప్రొసీడ్ అయినాము. అది మనసులో ఉంచుకొని ఉద్దేశపూర్వకంగా నిన్న రాత్రి 2 నుంచి 4 గంటల లోపల క్లబ్ లోపల నుంచి గోడ పగలగొట్టుకొని మా క్యాంటీన్కి లోపల నుంచి తాళాలు వేసి మమ్మల్ని లోపలికి రానియకుండా ఉద్దేశపూర్వకంగా మా క్యాంటీన్ ఆస్తులంతా ధ్వంసం చేశారు. మాకు ఫోన్ వచ్చి 3:30కి వచ్చే కాడికి లోపలంతా గందరగోళంగా ఉంది. కిటికీలను చూసి ఎవరు బాబు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారంట కదా, మేము బుల్లెట్ రమణ గారి అనుచరులము, ఎవరైనా లోపలికి వస్తే చంపేస్తామని బెదిరించారు. లోపల చీకటిగా ఉంది, అందరూ సెల్ ఫోన్ లైట్లు వేసుకొని అన్నీ ధ్వంసం చేస్తున్నారు. అవి చూసుకొని మేము పోలీస్ వారికి మెసేజ్ చేసి మా వాళ్ళకి చెప్పి పోలీస్ వారు వచ్చే కాడికి అందరూ పారిపోయారు. జరిగిన వాస్తవం ఇది. అంటే మీకు కొంత సమయం కూడా ఇచ్చి నోటీస్ బయట ఇచ్చి 9 నెలలుగా చెప్తూనే ఉన్నాము, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అని చెప్పి కూడా చెప్పారు. మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసాం, మళ్ళీ కావాలనేసి మాకు ఇంకా టైం కావాలని చెప్పాము. దాని తర్వాత మళ్ళీ ప్రెజర్ చేసిన దానివల్ల మేము కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అంటే టీడీఆర్ బాండ్లో వచ్చింది, మేము ఇది ఆల్టరేషన్ చేసి ఇద్దామనుకున్నాము, కానీ వాళ్ళు అది దానికి ఒప్పుకోవడం లేదు అనేసి కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మేము రినోవేషన్ చేసాం సార్. దీని మీద చాలా ఖర్చు పెట్టి మాకు కొంచెం సమయం కావాలి కదా, బయట మేము ఏర్పాటు చేస్తాం. అగ్రిమెంట్ ఏమైనా ఉందా మీరు తీసుకున్నారు? అది మా బాబు తెలవాలి సార్. నేను వాళ్ళ మామయ్య. మా బాబు అందుబాటులో లేడు, ఆయనకే తెలియాలి. మీ పేరు? నా పేరు సురేంద్ర రెడ్డి సార్, తేజ రెడ్డి వాళ్ళ మామయ్య.